నుంచి ఫస్ట్ వచ్చేస్తున్నాడు శివమణి. Shivmani and Ravi from your team. Here comes Sanvi. So last year Shivmani dance మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది and ఎంత ఛాలెంజ్ లా చేయబోతున్నావు? In the first round minimum is 1 lakh. 8. శివమణి మీద 15 lakhs ఛాలెంజ్ చేస్తున్నాను. మరి అంతొద్దు, 10 పెట్టు. నువ్వు 8 అన్నావు. ఉన్నయే 15 అడుగుగా. నేను లాస్ట్ టైం అది కూడా ఊడ్చేద్దాం అనుకున్నా. ఏదో నువ్వు మిగులుతావు కదా 15 లక్షలతో అన్నాను, ఆలోచించుకొని చెప్పు. నేను మాత్రం 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సూపర్. సో లాస్ట్ ఇయర్ నువ్వు ఓడిపోతే నీ దగ్గర 5000 మాత్రమే ఉంటది. బట్ ఇఫ్ యు విన్ నీకు 30 lakh rupees వస్తాయి. I think it's a very smart move. Ravi, okay with it? Super. So the first round is a 15 lakh rupee challenge. First ఎవరు వస్తున్నారు? ఫస్ట్ నేను పంపిస్తా. So please welcome Sanvi from Ravi's team. అరే రమేష్, అరే సురేష్, జుంపోతే జూలై గాలి కమంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాదుందమ్మా రమేష్, అరే సురేష్, Shekhar Master, how did you like Sanvi's performance? అక్రోడా. ఏం పేరు నీ పేరు? రేవంత్. యాక్చువల్ గా శాన్వి స్టైల్ చాలా బాగుంటది. శాన్వితో పాటు నువ్వు కూడా ఈవెన్ గా చాలా బాగా చేసావు, చాలా మంచి సపోర్ట్ ఇచ్చావు. శాన్వి ఎలా చేసిందంటే, క్యాట్ కొరియోగ్రఫీ ఎలా ఉందంటే, కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయంటే,
రాకెట్ లా దూసుకెళ్తుంది, మామూలు కాదు. బాగుంది, గుడ్ షో. Thank you so much. And Tarun Master, how did you like Sanvi's performance? ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండింది, కూల్ గా ఉండింది, ఫన్ గా ఉండింది, జంగ్లీగా ఉండింది, ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉండింది, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంది. బోత్ ఆఫ్ యూ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, బ్యూటిఫుల్, కీప్ ఇట్ అప్. Thank you so much. And Sada, how did you like Sanvi's performance? యాక్చువల్లీ నాకు ఆ చాక్లెట్ పడే ముందా ఉన్న పోర్షన్ చాలా బాగా నచ్చింది చేసిన అంతవరకు. తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పడింది అదే అర్థం కాల, పై నుంచి దేని గురించి వీళ్ళు కొట్టుకుంటున్నారు అదే అర్థం కాలేదు. ఓకేగా అనిపించింది. Thank you so much, judges. Thank you, Revan. And last year, నీ టీమ్ లోంచి for the 15 lakh rupee challenge వచ్చేస్తున్నాడు Shivmani. So please welcome him. విసిగి పాడే కోయిల నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే తొలి వలపే తొలి వలపే ఎదకు సమతం చెలిమే హోహో ఎదిగే పరువం పచ్చదనమే ఓ ఓ ఓ చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్ల వూసిన ఎర్ర రోజా పసి పాదం కౌగిలి చెలిపం సఖియా పచ్చదనమే పచ్చదోని బలపే పచ్చదనమే పుల పచ్చదనమే చందనమే పచ్చదనమే పచ్చదనమరువం పచ్చదనమే చెలియలకు సమ్మతం చెలిమే శశివదనే స్వరనీరాంబరి సంగ్రల మరితను పగరా చేటి వెన్నెలలు ఉపజనేటి కులుకు సిరి అచ్చొచ్చేటి వెన్నెలలు ఉపజనేటి కులుకు సిరి
మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఏమైంది శివమణికి యష్ కి పిచ్చి 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 పట్టినట్టు ఆడుతున్నారు. మామూలు పిచ్చి కాదు, డాన్స్ పిచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే అంటే మిగతాది ఏదైనా చేసినా ఇది ఎక్కడో చూసినట్టు ఉంటుందా? ఇంతవరకు ఎక్కడా చూడలా. ఏంటది ఇద్దరు కలిసి వచ్చి ఒకేసారి కాట్విల్ ఏంటి అంటే తాడు కట్టుకొని ఏ మాత్రం మిస్ అయితే ఫైనల్ బ్యాక్ ఫ్లిప్. దీని పేరు సంకేత్. సంకేత్. ఒక్కటిగా అంటే ఫ్లాలెస్. ఇంత 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 చిన్న మైన్యూట్ మిస్టేక్ కూడా లేదు. యష్ సూపర్ యష్. ఏం లేదు, ఇంతకన్నా మించింది ఏం చెప్పలేం కూడా. ఫైనల్స్ ఇంకేం చేస్తారు, ఇదే ఫైనల్స్ లా ఉంది. లాస్ట్ ధైర్యం ఎందుకు ఉంది తెలుసా? శివమణి ఒక్కడున్నాడు చాలు నాకు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సార్. నువ్వు మాత్రం ఇంకా కొంచెం మనసు పెడితే యూ కెన్ గో టు హాలీవుడ్. సో యూ థింక్ యూ కెన్ డాన్స్. అలాంటి ఒక కాంపిటీషన్ నువ్వు రావాలి. ఒక ఇండియన్ మాస్టర్ అక్కడ పోయాడంటే విల్ బి వెరీ ప్రౌడ్. ఒక క్రియేటర్ వచ్చి క్రియేటివ్ అయితే ఇలాగుంటుంది. ఇట్స్ అ కాంపిటీషన్ బిట్వీన్ డాన్సర్స్ అండ్ మాస్టర్స్. మాస్టర్ ఇంత బాగా కంపోజ్ చేశాడంటే మనం ఇంకా ఎంత బాగా చేయాలని వీళ్ళు చేశారు. బట్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చి అవుట్ స్టాండింగ్, నెవర్ ఎవర్ సీన్ బిఫోర్. నేను చూడలేదు. సూపర్. Sada, how much did you like Shiv Mani's performance? సూపర్ మచ్చి సూపర్ మచ్చి. యష్ కంపోజ్ చేశాడు ఓకే, బట్ యాజ్ మాస్టర్ సెడ్ వాళ్ళిద్దరు చేసినప్పుడు ఎస్పెషలీ సంకేత్, యువర్ లైన్స్, యువర్ ల్యాండింగ్స్, యువర్ పర్ఫెక్షన్ ఇస్ లైక్ బ్రిలియన్స్. ఒక్క చిన్న ఫ్లో లేదు. వావ్ ఎలిమెంట్స్ అంటే ఒకటి చెప్పొచ్చు, ఇంకో 2, 3, 4 గుర్తు పెట్టుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క మూవ్మెంట్ కి, ప్రతి ఒక్క స్టెప్ కి మేము అక్కడ కూర్చొని క్లాప్స్ కొడుతున్నాం, ఓహో ఆహా అంటున్నాం. దీనికంటే ఐ థింక్ దర్ ఇస్ నథింగ్ బియాండ్ దాట్. ఆ ఎక్స్ప్రెషనే చాలు. ఇంకా గ్రేట్ గైస్, గ్రేట్. వెయ్యి ఈ సాంగ్ నువ్వు సెలెక్ట్ చేసావు చూడు, ఆ మిక్సింగ్ ఆ సాంగ్ కంటే నీ కంపోజిషన్ బాగుంది. అవును యష్, అది నాకు అది ఏంటి ఈ సాంగ్ ఫస్ట్ ఒక ట్రాక్ వెళ్తుంటుంది మ్యామ్, దానిపైన వన్ లిరిక్స్ కమ్స్ ఇట్ కమ్స్ డబుల్. సో ఫస్ట్ ఎవరు ఉంటారో హీల్ ఫాలో ద అదర్ వన్. యష్ నాకు ఆ బిగినింగ్ పల్లవి ఉంది కదా, నాకు సెపరేట్ గా ట్రాన్స్ఫర్ చేసి. షూర్ సార్, షూర్ సార్. దట్ వాస్ లవ్లీ. యష్ డాన్స్, యష్ ప్లీజ్ యష్. ఇంత మంచి కమెంట్స్ వచ్చాక కూడా పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం చెలి. పచ్చదనమే పచ్చదనమే
మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకతవర్ణం. ఓకే సూపర్, 2 పర్ఫార్మెన్సెస్ చూసేసాం సెకండ్ రౌండ్ లో. థ్యాంక్ యూ సో మచ్ సంకేత్, థ్యాంక్ యూ యష్. సూపర్, సో ఫస్ట్ రౌండ్ 15 lakh rupee challenge votes చూసేద్దాం. రవి ప్లీజ్ కమ్. తరుణ్ మాస్టర్, your vote goes to Sanvi or Shivmani? నీ పక్కన ఒక హ్యాండ్సమ్ గ్రీన్ బాయ్ ఉన్నాడు కదా, మై ఓట్ గోస్ టు హిమ్. Sada, your vote goes to Sanvi or Shivmani? My vote goes to Shivmani. Shekhar Master, me vote. మై వర్డ్ గోస్ టు సోమణి. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రవి మీ కిడిలో ఉంది 53,85,000 rupees. And last year మీ కిడిలో ఉంది 30,05,000 rupees. Let's begin round number 2. So Ravi, round 2 లో నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? పల్టీ పల్టీ రవిస్ కంటెస్టెంట్స్ లేఖనా. సూపర్, అండ్ లాస్ట్ నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? పృథ్వీ. సెకండ్ రౌండ్ కి ఎంత ఛాలెంజ్ అనుకుంటున్నావు? నా దగ్గర ఉండేవి 30 lakhs. ఈ 30 lakhs మొత్తం పెడదాం అనుకుంటున్నాను. డబుల్. లాస్య ఎక్కువ ఆవేశం వద్దు. ఉన్న మొత్తం 30 పెడుతున్నావా? లేదు, ఇంకా నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. ఓడిపోతే బస్ స్టాపే దిక్కు. 30 lakhs పెడుతున్నాను అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనేది. కాన్ఫిడెన్స్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. 30 15 పెడితే కూడా ఓకే లాస్య, నీకు 15 పెడితే కూడా అట్లీస్ట్ యూ విల్ బి విత్ సమ్ మనీ ఇన్ కేస్, జస్ట్ ఇన్ కేస్. 29. రవి కమ్ ఆన్, 1 lakh ఎక్కువ పెట్టి చెప్తా లాస్ట్ కంటే. కమ్ ఆన్. 29 ఫిక్స్. Last year you want to change? Yes, 30. Super, so second round is a 30 lakh rupee challenge. First ever పంపిస్తున్నారు. Is Prithvi coming or is Lekhna coming? And last year where is Prithvi? చెప్తాను. Hello, నువ్వు 30 lakhs పెట్టావు, అర్థం అవుతుందా? ఇక్కడ పృథ్వీ రాలేదు, ప్రాబ్లం ఏంటి? జగ. యాక్చువల్లీ పృథ్వీ నాట్ ఫీలింగ్ వెల్. యాక్చువల్లీ ఏమైంది అంటే మన జగ్గ మాస్టర్ చెప్తారు. కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది పృథ్వీకి, అందుకే ఈ ఎపిసోడ్ రాలేడు పృథ్వీ. ఓకే, బట్ పృథ్వీ రావట్లేదు, అది అయిపోయింది. బట్ సో నా దగ్గర ఉన్నారు 3 contestants. యశ్వంత్ కంటెస్టెంట్ శివమని ఆల్రెడీ పర్ఫామ్ చేశారు, అండ్ ఇంకొకరు ప్రాచి ఉన్నారు. సో ఇంకొక పర్ఫార్మెన్స్ ఎవరో ఒకరు డబుల్ చేయాలి. శివమణిని తెచ్చుకో. బట్ శివమణి ఇప్పుడే పర్ఫామ్ చేశాడు. కెన్ హీ డూ ఇట్? అదే కదా నాకు అక్కడ ప్లస్ అవుతుంది కదా, ఇప్పుడే పర్ఫామ్ చేశాడు. సెకండ్ చేయడేమో. 30 lakhs rupees నీ దగ్గర ఉన్న మొత్తం పెట్టావు. సో సెండ్ యువర్ బెస్ట్. ఐఎమ్ ఓకే విత్ 30 ఓన్లీ ఇఫ్ పృథ్వీ ఆర్ శివమణి కమ్స్ ఆర్ ఎల్స్ నో. సో judges, Shivmani performing again in the second round. Is it okay with you guys? ఓకే. ఓకే, సో 30 lakhs నేను శివమణి మీద పెడుతున్నాను. Super, so second round 30 lakh rupee challenge. First ఎవరు పంపిస్తున్నారు? లేఖనా or Shivmani? శివమణి ఇప్పుడే పర్ఫామ్ చేశాడు కాబట్టి రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకని లేఖనా. Please welcome Lekhna from Ravi's team. శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంజలు రంగరిస్తా కన్నులతో.
పడ్డ ప్రేమకి ప్రేమ లేఖ రాసుకున్న పెదవి రాని మాటకి రాధలాగా మూగబోయా పున్న చెట్టు నీడలో వేసవల్లి వేచి ఉన్న వేరు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళసాగి ఎన్నో వాంఛలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది నీకు పంపుకున్న అప్పుడే కలరు సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంచులు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు శుభలేఖ అందుకున్న కలయో నిజమో చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Super! So how much did you like Lekna's performance, Sada? పల్టి రండి ప్లీజ్. అన్ని బాగుంది పల్టి. అంటే అక్కడ వీళ్ళు సీసా లాగా దీంట్లో చేసినప్పుడు కూడా అది కరెక్ట్ బ్యాలెన్స్ చేసి ఒక పక్కన వెళ్ళినప్పుడు అది స్లాంట్ గా కరెక్ట్ మేనేజ్ చేసి అలాగే వెనక ఉన్న ప్రాపర్టీలో అప్ సైడ్ డౌన్ ఉన్నప్పుడు ఐ థింక్ లేఖనా డిడ్ ఇట్ బెటర్ దెన్ ద గాయ్. అమ్మాయి కాలని ఆ కరెక్ట్ యాంగిల్ కరెక్ట్ ఇట్ వాస్ సో పర్ఫెక్ట్. అంటే అబ్బాయి కంటే లేఖనా బాగా చేసింది. లేఖనా ఐ థింక్ షీఈ్ వన్ ఆఫ్ దోస్ కంటెస్టెంట్స్ మంచి ఫ్లెక్సిబిలిటీ అంటే లైన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, పోస్టర్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అమ్మాయిది చాలా బాగా చేస్తుంది, నాకు నచ్చింది. ఇట్ వాస్ గుడ్. Thank you so much. And Tarun Master, me comments. నేను అనుకున్నాను ఫుల్ సాంగ్ ఈ పీకాక్ గెటప్ లోనే చేస్తారు అనుకున్నాను. బట్ సడన్ గా చూస్తే ఆ వింగ్స్ అంతా అయిపోయి డిఫరెంట్ ట్రాక్ లో వచ్చారు. దట్ వాస్ నైస్. లేఖనాస్ ఫినిషింగ్స్ వర్ వెరీ నైస్. ఎస్పెషల్లీ ఆక్రోబాటిక్స్ చాలా బాగా చేసింది. లాస్ట్ గా సింప్లిసిటీలో ఆ కలర్ఫుల్ క్లాత్ అంతా పెట్టుకొని చాలా సింపుల్ మూమెంట్స్ లో లాస్ట్ లో ఫినిష్ చేసావు చూడు, అది నాకు చాలా నచ్చింది. గుడ్, కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. Thank you, Shekhar Master, me comments. లేఖనా ఫ్లెక్సిబుల్ చాలా బాగుంది, చాలా ఫ్లెక్సిబుల్. రబ్బర్ బంతులకు ఇటు బెండ్ అవుతుంది, ఇటు తిరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది లేఖనా. కొరియోగ్రఫీ బాగుంది, కానీ నువ్వు ఇంకా బాగా చేస్తావు. నెక్స్ట్ టైం చూసుకోండి. Thank you so much, judges. Thank you, Palti. So 30 lakh rupee challenge. Oh my god, ఆ నంబర్ చెప్పడానికే ఫస్ట్ టైం ఇంత ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ లాస్యా దగ్గర ఉన్న మొత్తం పెట్టేసింది. అండ్ లాస్యా నీ టీం నుంచి ఎవరు? శివమణి. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలి. స్పెషల్లీ ఈ పర్ఫార్మెన్స్ మేము శేఖర్ మాస్టర్ కి డెడికేట్ చేస్తున్నాము. శేఖర్ మాస్టర్ తన లైఫ్ లో ఎంతో కష్టపడి ఈ స్టేజ్ లో ఉన్నారు, ఈ పొజిషన్ లో ఉన్నారు అంటే మీరు చాలా కష్టపడ్డారు. సో ఇలా చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఎంతో కష్టపడి ఒక స్టేజ్ వచ్చిన వాళ్ళందరికీ ఈ పర్ఫార్మెన్స్ డెడికేట్ చేస్తున్నాం. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్యా స్టేజ్. Motivate,
Marchivese, 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 Marchivese. That's what we say. పృథ్వీ రాలేదు, శివమణి వచ్చాడు. లేదు అంటే ప్రతి సపరేట్ గా శివమణికి ఫోన్ చేసి రే నేను ఎలాగా రాలేకపోతున్నాను రా, సో నువ్వు సూపర్ పర్ఫార్మెన్స్ అంటే ఇలాగా రెడీ చేసుకొని వచ్చాం. శేఖర్ మాస్టర్, how did you like Shivmani's performance? ఫైనల్స్ మొత్తం యష్ లాగే కనబడుతుంది ఇప్పుడు. హార్డ్ వర్క్ చేస్తే ఎలా ఉంటది అనేది పెద్దవాళ్ళు చూసి నేర్చుకున్నాం. ఇప్పుడు మన కళ్ళెదుడుగా వీళ్ళిద్దరిని చూస్తున్నాం. బాయ్స్ ప్లీజ్. పర్ఫార్మెన్స్ కి మాటలు అవుట్ ఆఫ్ ద బాక్స్. Sada, how much did you like Shivmani's performance? నేను నిజంగా మాట్లాడకపోతున్నాను. నాకు ఫస్ట్ టైం యాక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ తగ్గనట్టు ఫీలింగ్స్ వస్తాయి. అంటే ఇమోషనల్ పార్ట్ ఉంటే టియర్స్ వచ్చేస్తాయి, హ్యాపీ ఉంటే కామెడీ ఉంటే నవ్వుతాం, అవన్నీ ఉంటుంది. కానీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ సాంగ్ ఐ లిటరలీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. ద టియర్స్ ఆఫ్ హ్యాపీనెస్, ద టియర్స్ ఆఫ్ అంటే ఆ ప్రౌడ్ ఫీలింగ్. ఓ మై గాడ్, వాట్ ఐమ్ ఐ అంటే నేను ఇక్కడ విట్నెస్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు బిలీవ్ గైస్. ఈచ్ వన్ ఆఫ్ యూ a big salute. ఒకే సూపర్ స్టార్ ది ఒకే రోజు రెండో ఫిల్మ్స్ రిలీజ్ అయ్యి ఆ రెండో ఫిల్మ్ సూపర్ హిట్ అయినట్టు సిచ్యువేషన్ ఉంది ఇది. థ్యాంక్ యూ. ఇది డీజేలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఒక కంటెస్టెంట్ ఒక ఎపిసోడ్ లో 2 times చేయడం. ఆ రెండో పర్ఫార్మెన్సెస్ అంటే ఏది బెటర్ చెప్పలేం, అలా ఉన్నాయి రెండో పర్ఫార్మెన్సెస్. మై గాడ్, ఐఎమ్ సీరియస్లీ స్పెల్ బౌండ్. శివమణి, నువ్వు ఆల్రెడీ గెలిచేసావు. ఇంతకు తర్వాత ఏం అవుతుందో వి రియలీ డోంట్ నో, బట్ సీరియస్లీ ఫర్ మీ యూ ఆర్ టుడే అ విన్నర్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ గైస్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో అంటే వేరే ప్లానెట్ కి వెళ్ళినట్టున్నాయి. షో మ్యామ్ అంటే యాక్చువల్గా అంటే షో బట్టి మనకి తెలుస్తుందంటే రౌండ్ సెమీఫైనల్ క్వార్టర్, కానీ ఈ స్టేజ్ చికెన్ అంటే చాలా లక్కీ మ్యామ్. ఎంతో మంది చాలా బయట మంది వేస్ట్ చేస్తున్నారు ఈ స్టేజ్ చికెన్. ఇంకోటి ఏమంటే ఇక్కడికి వచ్చి చాలా స్ట్రగుల్ చేసాం. సో నాచిన వరకు ఇక్కడ చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ఫైనల్ టైప్ లోనే మ్యామ్. అది యష్ మీది మాత్రం కాదు, మీరు చాలా మీకు అంటే మీ దగ్గర చేసిన అందరు బాయ్స్ మీలాగే ప్యాషన్ ఉంది. వాళ్ళు అన్ని పార్ట్ ఒక పక్కన ఉన్నా మీరు అక్కడ నుంచి వచ్చి అది గోల్ది ఇచ్చి అది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది అది ఒక పక్కన. యష్ థ్యాంక్ యూ. మీరే అడగండి అందరూ కలిసి. సో యూ థింక్ యూ కెన్ డాన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నేను రెగ్యులర్ గా అదే వాచ్ చేస్తాను. ఐఎమ్ మ్యాడ్ ఫ్యాన్. నా కాంప్లిమెంట్ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ వచ్చి సో యూ థింక్ యూ కెన్ డాన్స్ పర్ఫార్మెన్స్ కంటే బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ డెడికేషన్. డెఫినెట్లీ యూ బాయ్స్ విల్ కమ్ టు హాలీవుడ్ ఇయర్. నేను మనస్ఫూర్తిగా దేవుడితో ప్రార్థన చేస్తాను, నువ్వు అటువంటి షో అటువంటి పర్ఫార్మెన్స్ లో నువ్వు పోవాలి. దట్ ఈస్ మై అంబిషన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you so much, judges. Thank you, boys. Thank you, Yash. Ravi, it's voting time. Please get Lekna and Lasya, please. So, judges, Lasya first round lo risk chesinatte full 30 lakhs challenge chesindi in the second round. Let's see the votes. Sada, your vote goes to Lekna or Shivmani? My vote goes to one and only Shivmani. Shekhar Master, me vote evarki, Lekna or Shivmani? ఫస్ట్ 15 lakhs నుంచి 30 lakhs చేశాడు శివమణి. ఇప్పుడు 30 lakhs నుంచి 60 lakhs చేయబోతున్నాడు శివమణి. Talent Master's vote goes to Shivmani. బాగుందే లవ్ దెబ్బ
క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ రౌండ్ ఇది. దీని తర్వాత మనం సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతాం. ఒక ఎలిమినేషన్ ఉండబోతుంది. సో రవి, నీ టీం నుంచి థర్డ్ రౌండ్ లో ఎవరు వచ్చేస్తున్నారు? సద్విన్. ఓకే, అండ్ లాస్ట్ నీ టీం నుంచి మా మనోజ్ అండ్ ప్రాచి. సూపర్. సో ఫ్రమ్ లాస్యాస్ టీమ్ ఇట్స్ ప్రాచి అండ్ ఫ్రమ్ రవిస్ టీమ్ ఇట్స్ సద్విన్. ఎంత ఛాలెంజ్ అనేది క్వశ్చన్. ఈ పర్ఫార్మెన్స్ నాకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ మీద 25 lakhs. బట్ రవి దగ్గర 23 lakhs మాత్రమే ఉన్నాయి. అక్కడ నా సైడ్ సద్విన్, నీ సైడ్ ప్రాచి. ఆలోచించుకో. ఇట్ సైడ్ లాస్ట్ టైం బాగా చేయలేదు కదా అని ఈసారి బాగుండదు అనుకోకి. ఈసారి ఓ రేంజ్ లో ఉంటుంది. నా సైడ్ DJ1 విన్నర్. అంటే మా ప్రాచి ఏ మాత్రం తక్కువ కాదు అని చెప్తున్నాను ఇక్కడ. సూపర్. సో థర్డ్ రౌండ్ ఇస్ 23 lakhs. సూపర్. సో థర్డ్ రౌండ్ లో ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? రవిస్ టీమ్ ఓ లాస్యాస్ టీమ్? లాస్ట్ ఇయర్ టీమే మా ప్రాచి పర్ఫార్మ్ చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్యాస్ టీమ్. మల్లన్నా వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సార్. సాంగ్ సెలెక్షన్, కాస్ట్యూమ్స్, వాయిస్ చాలా బాగా చేశారు. పెప్ ఉండింది సాంగ్ లో. బట్ మనోజ్, ఇటువంటి టెంపో, ఇటువంటి గ్రూవ్ లాంటి సాంగ్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ కి ఫిల్మ్ పర్ఫార్మెన్స్ కి చాలా తేడా ఉంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడియోని డామినేట్ చేస్తే, ఆడియో వచ్చి ఎంతైనా వాల్యూమ్ పెట్టినా ఆ ఆడియోని డామినేట్ చేస్తే దెన్ యుల్ బి ద విన్నర్. దట్ ఈస్ ది స్టేజ్. లిరిక్ ఉండే జాగాలో నువ్వు ఫెంటాస్టిక్ గా కంపోజ్ చేసావు. లిరిక్ లేకుండా ఉండే ప్లేసెస్ లో ఓన్లీ ఆ మ్యూజిక్, ఆ ఇంటర్లూడ్ ఉండేటప్పుడు కొంచెం తగ్గింది. సో అది మాత్రం చూసుకో. ఇటువంటి సాంగ్ ఉండేటప్పటికి ఆ రిథమ్మే పవర్, రిథమ్మే హీరో, రిథమ్మే అన్ని ఆడియన్స్ ని వచ్చి అలా పెడుతుంది. సో ఇంకా నీకు స్కోప్ ఉంది, ఇంకా నువ్వు ఇన్పుట్ ఇచ్చేదానికి. సో దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ స్టేజ్ షో. ఆడియోని డామినేట్ చేస్తే దెన్ ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. అది ఎప్పుడు మనసులో పెట్టుకో. సో బట్ ఇది బాగుంది, ఇంకా బాగుండాలి. ఓకే సార్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. Sada, how do you
like Prachi's performance? నాకు నచ్చింది సీరియస్లీ. ఆ పవర్ ఏంటి, ఆ కసి ఏంటి, అగ్రెషన్ ఏంటి. ఇక్కడ బాయ్స్ అందరూ వెళ్ళండి. ఎన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి ఈ పాటలో. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కంటిన్యూస్ వాళ్ళు ఆడుతున్నారు, ఫ్లోరింగ్ చేస్తున్నారు. అంటే ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ నాన్ స్టాప్. పాటకి ఉన్న టెంపోకి కరెక్ట్ మీరు అది మ్యాచ్ అయినట్టు చేశారు. అంటే ప్రతిసారి మీకు అంత మూవ్మెంట్స్ అవసరం లేదని, కానీ ఈ పాటలో కావాలి, ఎందుకంటే పాట రిథమే అంత ఫాస్ట్ గా ఉంది కాబట్టి. చాలా బాగా అనిపించింది. ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యాడ్ అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో అంటే ఇది రీచ్ అయింది నాకు. ఆ ఎనర్జీ, ఆ కసి నాకు అనిపించింది. అంటే ప్రాచి కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇంతకి ముందు అంటే బాగా చేసి నా ఏంటి ఓట్స్ రావట్లేదు, లేదంటే బాగాలేదు అలా అయినట్టు అయిపోయింది కొన్ని ఎపిసోడ్స్ లో. కానీ ప్రాచి ఎట్లాగైనా నేను సెమీఫైనల్స్ లో ఉండాలి, ఎట్లాగైనా నేను ఫైనల్స్ లో ఉండాలి, ఆ కసితో వచ్చినట్టు అనిపించింది నాకు. సో వెల్ డన్ ప్రాచి, రియలీ నైస్ గైస్, కీప్ ఇట్ అప్, సూపర్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది ప్రాచి పర్ఫార్మెన్స్? పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. అంటే సాంగ్ ఏంటంటే అలా పరిగెడుతుంది కదా, మళ్ళా సాంగ్ ఎంత కావాలో అది చేసావు బాగా. అదే ఇప్పుడు దాంట్లో కంటిన్యూగా మూమెంట్స్ పెట్టే బదులు చేస్తా మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చా అనుకో, మళ్ళీ అలా ఆడితే అరే అన్నట్టు ఉంటుంది. అదొకటి అనిపించింది అంతేగాని కొరియోగ్రఫీ చాలా బాగుంది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ మనోజ్. సూపర్ స్టార్ లాస్ట్ టీమ్ నుంచి థర్డ్ రౌండ్ లో ప్రాచి పర్ఫార్మెన్స్ చూసేసాం. అండ్ రవి ఫ్రమ్ యువర్ టీమ్, ప్లీజ్ వెల్కమ్ సత్విన్ ఫ్రమ్ రవిస్ టీమ్. సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు
Sadwin's performance. Sada. ఎక్కడ భూషణ్ మీరు అనుకున్నట్టు అయిందా? లేదు. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే మీరు ఆలోచించి కాన్సెప్ట్ బాగుంది. వచ్చే ఉంటే అంటే ప్రతి హ్యాండ్ మూవ్మెంట్ కి ప్రతి దీనికి స్ప్లాష్ వచ్చి ఉంటే ఇంకా చాలా మ్యాజికల్ గా అయి ఉండేది. అది అవ్వలేదు అస్సలు. సో దానివల్ల అది ఫ్లాట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే అంతే ఉంటుంది. ఎప్పుడు హిట్ అవుతుంది, ఎప్పుడు అవ్వద్దు. దట్ డజంట్ మీన్ దట్ యూ షుడెంట్ స్టాప్ ఎక్స్పెరిమెంటింగ్. సో కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్ రైట్ నౌ. ఆ పైప్ వల్ల ఇంకోటి నాకు సద్విన్ చాలా అన్కంఫర్టబుల్. అంటే నా సద్విన్ నేను ఎప్పుడు చూసిన సద్విన్ నాకు అనిపించేలా. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. Thank you. And Tarun Master, your comments. కాన్సెప్ట్ బాగుంది, నువ్వు కాన్సెప్ట్ కన్సీవ్ చేసింది బాగుంది, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎందుకంటే అతను వాటరే కొంచెం తగ్గింది. దాని తర్వాత ఇంకొక డిస్టర్బన్ ఫ్యాక్టర్ ఏంటంటే మన సద్విన్ వచ్చి ఈ ఆక్రోబాటిక్స్ ఈ ఫీట్స్ చేసేటప్పటికి వెనకాల ఒక అబ్బాయి పైప్ తో అలా కంట్రోల్ చేశాడు చూడు, అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉండింది. అదే ఈ రెండు డిఫెక్ట్. కాన్సెప్ట్ కన్సీవ్డ్ వాస్ గుడ్, టెక్నికల్ ప్రాబ్లం అండ్ దాని తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చి దాన్ని కరెక్ట్ అడ్జస్ట్ చేయటం కొంచెం మిస్ఫైర్ అయింది, అంతే తప్ప నుంచి ఇట్ వాస్ గుడ్. కీప్ ఇట్ అప్. Thank you. And Shekhar Master, how did you like this? కొత్తగా ట్రై చేయాలని ట్రై చేశాడు భూషణ్, కానీ హిట్ అవ్వలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. Thank you, judges. Thank you, Bhushan. Wonderful. So third round lo rendu performances chusesam. It's time for the awards for 25 lakh rupees. Lasya, please come, and Ravi, please. Shekhar Master, your award goes to Sadwin or Prachi? సారీ సద్విన్, ఇట్ గోస్ టు ప్రాచి. Tarun Master, me award, Sadwin or Prachi? ఆల్సో ప్రాచి. Sada, your award goes to ప్రాచి. You have to eliminate someone from your team. Elimination. జియా, నీ ఎలిమినేట్ చేయలేను, కష్టపడి తెచ్చుకున్నాను అన్న నుంచి. అండ్ ఐవ్ గాట్ హై హోప్స్. ఒక మంచి జర్నీ, ఒక ఫన్ జర్నీ. అండ్ అందరు కొరియోగ్రాఫర్స్ కంటే వారితో ఎక్కువ బాండింగ్ ఉండేది నాకు. అమేజింగ్లీ టాలెంటెడ్, వెరీ స్వీట్ పర్సన్. ఎండ్కి ఎవరన్నా ఒక్కరే గెలుస్తారు కాబట్టి ఇప్పుడున్న పిల్లల్లో అందరు ఉన్నారు, కానీ షీఈ్ ఆల్సో దే. బట్ ఎక్కడో చిన్న పర్ఫెక్షన్ ఇంకా ఉండి వస్తే ఇంకా బాగుంటది. అండ్ ఫెంటాస్టిక్ టాలెంట్. వాళ్ళ మమ్మీ డాడీ సపోర్ట్ కూడా ఉంది. ఐఎమ్ గోనా మిస్ మై డార్లింగ్ పల్టీ రవి. సో Ravi, నిజంగా నువ్వు చెప్పినట్టే ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ. బికాస్ నాకు తెలుసు పల్టీ రవి ఎంత ఫన్ పర్సన్ అండ్ లేఖనా ఇస్ వెరీ లవింగ్. థ్యాంక్ యూ సో మచ్ పల్టీ ఫర్ మాకు ఇంత ఎంజాయ్మెంట్ ఇచ్చినందుకు ఆల్ దీస్ ఎపిసోడ్. అండ్ ఊట అంటే మాకు ఫస్ట్ మీరే గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ లేఖనా, ఆల్ ద బెస్ట్. నువ్వు ఎంత సూపర్ డాన్సర్ అసలు నీకు కూడా తెలీదు, మా అందరికి తెలుసు, మా వ్యూవర్స్ కి తెలుసు లేఖనా ఎంత సూపర్ డాన్సరో. ఇంకా బోల్డ్ షోస్ వస్తాయి, ఫుల్ డాన్స్ చేసేసి డీజే పారు నిలబెట్టాలి. ఓకే, yes, high five. Superb. Tarun Master, about Lekhna and Palti Ravi. పల్టీ రవి కోరియోగ్రఫీ చాలా బాగుండింది, విత్ ఫన్, ఫ్రాలిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండింది. లేఖన వాస్ టెరిఫిక్. షీ ఒక స్టెప్ బై స్టెప్ వచ్చింది. నో ప్రాబ్లం లేఖన. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సీజన్. ఆల్ ది బెస్ట్. Thank you so much. And Sada. నిజంగా నాకైతే లేఖన ఇప్పుడు ఉన్న దాంట్లో ఏం తక్కువ లేదు. షీ వాజ్ యాట్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ అవుతుంది, ఒకటి హిట్ అవుతుంది. అలా అయినా సరే లేఖన నిజంగా నువ్వు ఎవరికంటే తక్కువ అని వెళ్ళట్లేదు. యూనో జస్ట్ ద టైమ్ దట్ డజంట్ వర్క్ ఫర్ యూ. మేబీ ఇట్ వాజ్ నాట్ యువర్ డే టుడే. ఓకేనా? అలాగే పల్టీ రవి, వి రియలీ గోనా మిస్ యూ. యూ వర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్స్ ఆన్ ద సెట్స్ ఆఫ్ డీజే. సో కీప్ కమింగ్. ఆల్ ది బెస్ట్ గైస్. Shekhar Master. అందరికన్నా చిన్నపిల్ల ఎవరంటే జియా, లేఖన. ఎలా తయారంటే ఎలాస్టిక్ లాగా ఇటు తిప్పినా అటు బెండ్ అవుతున్నారు.
ఫస్ట్ లేఖనాకి ఇప్పటికి చాలా బాగా షైన్ అయింది. చాలా మంచి డాన్సర్ తయారయ్యావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్ గా విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నావు. అవుతావు కూడా, ఎందుకంటే అంత బాగా తయారు చేశాడు మా పల్టీ రవి. నాకు ఇక్కడ ఉన్న అందరికన్నా పల్టీ రవి అంటే పర్సనల్ గా చాలా ఇష్టం. చాలా మంచోడు. లేఖనా, ఆల్ ద బెస్ట్ నాన్న. Judges, if you please join us on the stage. Super, so మన క్వార్టర్ ఫైనల్స్ అయిపోయి ఈ ఎపిసోడ్ తో నెక్స్ట్ వీక్ సెమీ ఫైనల్ స్టార్ట్ అవబోతున్నాయి. వావ్! సో ఈ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో మనం పల్టీ రవి ఫేమస్ స్టెప్ తో ఎండ్ చేస్తున్నాం అన్నమాట. మ్యూజిక్ స్టార్ట్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్